ప్రభు రాకడను గురించిన సూచనలు మనకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది అండ్ వినబడుతుంది. జనముల మీదకి జనములు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. యుద్ధ సమాచారాలు ఎప్పుడు ఎక్కడ ఏ దేశం ఎవరి మీద విరుచుకోబడుతుందో తెలియదండి. అందరూ మరి ఆయుధాలను సిద్ధపరచుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో కూడా తెలియదు. యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. అక్కడక్కడ కరువులు, శ్రమలు, అంత్యదినాలు మనుషుల ప్రేమ తగ్గిపోతుందండి. ప్రేమ తగ్గిపోయి అక్రమం విస్తరించే కొలదిగా ప్రేమ తగ్గిపోయి, భర్తలు ఒకప్పుడు భార్యలు బాధించేవాళ్ళు, ఇప్పుడు భార్యలే భర్తల్ని చంపాలనే ప్లాన్లో ఉన్నారు. వందల న్యూస్లు వింటున్నారు. ఒక ఆమె చంపి టబ్బులో పెట్టి సిమెంట్ పోసింది, ఇంకొక ఆమె ఎత్తైన చోటు తీసుకెళ్ళి అక్కడ నుండి తోసేసింది, ఇంకొక ఆమె రసనాలో ఏదో కల్పించింది. ఈ రకరకాలమైన పనులన్నీ చూస్తున్నాం మనం. భయానకమైన రోజులు ఇవన్నీ గతంలో మనం ఎప్పుడు వినలేదు, అలాంటివి వింటున్నాము. మనుషుల ప్రేమ తగ్గిపోయింది, అభిమానం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆవిడైతే 3 పిల్లలను చంపి ప్రియుడితో పాటు వెళ్ళిపోయింది. పిల్లలు అడ్డొస్తారని 3 పిల్లల్ని చంపేసి తన ప్రియుడితో పాటు వెళ్ళిపోయింది. ఇలాంటివి ఎన్నో ఏంటి, మాతృత్వాన్ని మరచిపోయి తల్లి స్వభావాన్ని విడిచిపోయి, ఇవన్నీ దేనికి సూచన అంటే, ఒకవైపు మనకు భయం కలుగుతున్నా కూడా ఇవన్నీ రాకడకు సూచన. దేనికి సూచన అండి? ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. సో మరింతగా ప్రార్థన చేయండి. ప్రభు వచ్చే లోపల ఒక గుంపు జనాంగం దేవుని సన్నిధిలో నిందారహితంగా, యథార్థవంతులుగా, పవిత్రులుగా ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి.